హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మనం ఒక వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అయితే చూద్దాము. సో సో ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే, సో ఏ టెస్ట్ ఇన్ ఏ టెస్ట్ ఇన్ విచ్ సెల్స్ ఫ్రమ్ డిసీజ్డ్ ఆర్గన్స్ ఆర్ రిమూవ్డ్ అండ్ టెస్టెడ్ అనమాట. సో ఇది మనకు వచ్చేసి వన్ వర్డ్ సబ్స్టిట్యూషను. దీనికి ఎగ్జాక్ట్గా సూట్ అయ్యే సో ఆ వర్డ్ని అయితే మనం చూస్ చేసుకోవాలి ఉంటుంది. ఒకటి వచ్చేసి బయోప్సీ, అటోప్సీ, ఆపరేషన్, అంపుటేషన్. సో ఏ టెస్ట్ ఇన్ విచ్ సెల్స్ ఫ్రమ్ డిసీజ్డ్ ఆర్గన్స్ ఆర్ రిమూవ్డ్ అండ్ టెస్ట్, దీనికి ఎగ్జాక్ట్గా సెట్ అయ్యే మన వర్డ్ని అయితే చూస్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి బయోప్సీ. సో బయోప్సీ అంటే ఏంటి? ఏ ప్రొసీజర్ టు రిమూవ్ ఏ పీస్ ఆఫ్ టిష్యూ ఆర్ శాంపుల్ ఆఫ్ సెల్స్ ఫ్రమ్ యువర్ బాడీ. సో ప్రొసీజర్ ద్వారా టిష్యూని కానీ సో శాంపుల్ ఆఫ్ సెల్స్ని కానీ రిమూవ్ చేయడం అనమాట మన బాడీలో. సో అది బయోప్సీ అంటే. అటోప్సీ అంటే ఏ పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ టు డిస్కవర్ ఏ కాజ్ ఆఫ్ డెత్ ఎక్స్టెంట్ ఆఫ్ డిసీజ్ అనమాట. పోస్ట్ మార్టం ద్వారా సో డెత్కి సంబంధించిన కాజెస్ని తెలుసుకోవడం, ఆ డిసీజ్కి సంబంధించిన విషయాలను అయితే తెలుసుకోవడం అండి పోస్ట్ మార్టం ద్వారా. సో అది అటోప్సీ. సో ఆపరేషన్ అంటే ఏంటి? ఆపరేషన్ అన్ యాక్ట్ ఆఫ్ సర్జికలీ పర్ఫార్మ్ అండ్ పేషెంట్. సో ఒక పేషెంట్ పైన సో సర్జరీ పర్ఫామ్ చేయడం అనమాట. సో అంపిటేషన్ అంటే ఏంటి? అన్ యాక్షన్ ఆఫ్ సర్జికల్ కటింగ్ ఆఫ్ ఏ లింబ్ అనమాట. సో సర్జికల్లీ ఒక అవయవాన్ని అయితే మన బాడీలో కట్ చేయడాన్ని వచ్చేసి అంపిటేషన్ అంటారు. సో ఇవి ఆప్షన్స్. సో దీనికి మనకి ఇచ్చిన వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్కి ఎగ్జాక్ట్గా సూట్ అయ్యే ఆన్సర్ని అయితే మనం చూస్ చేసుకోవాలి. అయితే ఏ టెస్ట్ ఇన్ విచ్ సెల్స్ ఫ్రమ్ డిసీజ్డ్ ఆర్గన్స్ ఆర్ రిమూవ్డ్ అండ్ టెస్ట్ అనమాట. డిసీజ్డ్ ఆర్గన్స్ నుంచి సెల్స్ని రిమూవ్ చేసి టెస్ట్ చేయడం. దీనికి ఎగ్జాక్ట్గా మనకి సరిపోయే ఆన్సర్ వచ్చేసి బయోప్సీ అయితే ఉంటుంది. సో ఏ ప్రొసీజర్ టు రిమూవ్ ఏ పీస్ ఆఫ్ టిష్యూ a sample of cells from your body. So this is the answer. సో ఇలాంటి డైలీ ఇంగ్లీష్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో. సో డిస్క్రిప్షన్లో అయితే టెలిగ్రామ్ ఛానల్ అని నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇస్తాను, దాంట్లో జాయిన్ అయ్యండి. మీకు ప్రతిరోజు సో వీడియోస్ వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.